సో వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఇట్లాగా ఆడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా మైక్ అయితే ఆర్డర్ పెట్టాను, రాలేదు ఇంకా, మేబీ రేపు వచ్చేస్తుంది. సో పోటర్నెక్స్ది ఒక వాల్మెట్ అని మైక్ చూసాను, నచ్చింది. అదైతే రేపు డెలివరీ అవుతుంది. సో ఎడ్లో నుంచి ఏ ప్రాబ్లం ఉండదు వాయిస్లోని. అయితే యాజ్ యూజువల్ డే 3, కానీ ర్యాపిడో కాదు, యూబర్ ట్రై చేస్తున్నాను ఇవాళ. నిన్న మాట్లాడిన అంటే రైడ్లో ఉన్నప్పుడు ఒక యూబర్ రైడ్ చేస్తున్న అతను కనిపించాడు, రైడరు. సో అడిగితే తను ఏం చెప్పాడంటే, ఇంటర్సిటీలో అయితే సూపర్ పని చేస్తుందన్న, కానీ పిఎం పాలెం మధురవాడ ఆ సైడ్ వెళ్తే కనుక ఆర్డర్లు కొంచెం తక్కువ పడుతున్నాయి, సరిగ్గా పడట్లేదు అని చెప్పాడు. సో నో ప్రాబ్లం, సో అదంతా ఇంటర్సిటీలోనే తిరుగుతాం, అందుకేమవుతుందో ఏంటో చూద్దాం. నేను మాత్రం బాగా ఎక్కువ అయ్యింది, 130+ తిరిగాను. సో మైలేజ్ టెస్టింగ్ చేస్తున్నాను కదా, ఇందులోని పెట్రోల్ తక్కువ ఉంది, అందుకని నిన్న సాయంత్రం ఆగేసాను నేను 6 o'clock 6:30కి. సో ఇవాళ అయితే పెట్రోల్ క్యారీ చేసుకుని కంటిన్యూ చేస్తాం. అది అవగానే ఎక్కడ దగ్గర మళ్ళీ పెట్రోల్ ఫుల్ చేయించుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఫుల్ ట్యాంక్ కదా, మైలేజ్ చెకింగ్ అసలు. సో బాగా అలవాటు అయింది నాకు. మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది, ఫస్ట్ వైడ్ అయితే వచ్చింది 30 రూపీస్. సో ఇప్పుడు ఇవాళ అయితే డూపర్ ఆన్ చేశాను, చూద్దాం ఇది ఎలా ఉంటుందో. లెట్స్ గో హెడ్. ఫస్ట్ ఆర్డర్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నిన్న కూడా ఫస్ట్ ఆర్డర్ ఇక్కడే వచ్చింది, ఇవాళ దీని ఫస్ట్ ఆర్డర్ కూడా ఇక్కడే వచ్చింది. చిన్న మిస్టేక్, సరిగ్గా చూసుకుంటాను. మళ్ళీ లొకేషన్ యూబర్. సో టైం వచ్చేసరికి 1:30. మార్నింగ్ 11 రైడ్స్ చేశాను, దానికి 360 రూపీస్ నాకు యాప్లో చూపిస్తుంది. బట్ కస్టమర్స్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేస్తున్నది అరౌండ్ 330 రూపీస్ ఉన్నది. సో మంత్ డే ఎండ్ అయ్యేసరికి ఎంత ఉందో చెక్ చేద్దాము.
ఇప్పుడైతే రైడ్ వచ్చింది స్టేషన్కి. ఫాస్ట్గా వెళ్ళాలి, కస్టమర్కి ఇటువైపులో ట్రైన్ ఉందంట. సో మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్ కంప్లీట్ అవ్వచ్చు. అండ్ నేను ఇందాక లంచ్ చేస్తున్నప్పుడు చెక్ చేసింది ఏంటంటే, ఇందులోని 33 రైడ్స్ కంప్లీట్ చేస్తే 160 రూపీస్ ఎక్స్ట్రా వేస్తున్నారు. సో లేటెస్ట్ ట్రై ఫర్ 33. సో టైం వచ్చేసరికి 10:03 అవుతుంది అన్నమాట. చూడండి ఎలాగుందో, మొత్తం అబ్బాయి. నేను గైలాను మళ్ళీ వెనక్కి నేను ఆల్మోస్ట్ ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ అన్నీ కూడా 2.3 అంటే ఎలాగుందంటే అన్నీ కూడా లాంగ్ పికప్స్ 2 km అవే అన్నీ. అక్కడ 2.3 అని చూపిస్తున్నా, బట్ ఓపెన్ చేసేకి 2.5 లేదంటే 3 km ఇలాగ వస్తుంది. ఓకే, అయితే ఈ లాంగ్ పికప్ కొన్ని ఇటు 2 km పికప్ అనుకుంటే 3 km డ్రాప్ ఇచ్చేది 35 రూపీస్. మొత్తం అమౌంట్ ఏదో వస్తుంది. సో ఎక్కువ అయితే లాంగ్ పికప్స్ వస్తున్నాయి యూబర్లోని. ఫైనల్ ఉంటే ముందే కట్టించుకున్నామా, కట్టిస్తున్నారు. సో ఫైనలీ టైం వచ్చేసరికి అరౌండ్ 6:30 అయింది. స్టేషన్లోనే లాస్ట్ పికప్ డ్రాప్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుకున్నాను అన్నమాట. అయితే ఇవాళ నాకు వచ్చిన అమౌంట్ అరౌండ్ 900+ అమౌంట్ వచ్చింది. ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నాం. అయితే యూబర్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్లస్ అని మైనస్ చెప్తాను. యూబర్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళ కమిషన్ ఉండదు, బట్ ప్రతి రైడ్కి GST ట్యాక్స్ అనేది కన్ఫర్మ్గా కట్ అవుతుంది. సో అదొక బెనిఫిట్, వాళ్ళు అమౌంట్ తీసుకోరు అనమాట. అంటే ప్లాట్ఫామ్ ఫీజు ఉంటుంది, ర్యాపిడోలో అది ఉంటుంది, బట్ దాన్ని కూడా దిగించేలాగా వాళ్ళు పాస్ని క్రియేట్ చేశారు. అదే 34 రూపీస్ పే చేసి మనం డే అంతా ఎన్ని ఆర్డర్లు కొట్టినా దానికి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు, ర్యాపిడో ఫీజు అనేది. ఓకే, అయితే ఇప్పుడు ఇవాళ చెక్ చేసిన దాన్ని బట్టి యూబర్లో కూడా చిన్న క్లాజెస్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే రైడ్ బుక్ అవుతుందో, ఫర్ సపోజ్ ఇవాళ నేను ఒక రైడు సీతంధారం ఉంటుంది, సీతంపేట HP కాలనీకి వచ్చి గీతం కాలేజ్కి ఒక రైడ్ వచ్చింది. ఓకే, రైడ్ యాక్సెప్ట్ చేసి కస్టమర్ పిక్ చేసుకోగానే గీతం కాలేజ్ దగ్గర రైడ్ నాకు ఇండికేట్ అయిపోతుంది. అప్పుడు కస్టమరు అక్కడి నుంచి రావాలి కదని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. అక్కడ పర్సన్ అవ్వలేదు, నేను యాక్సెప్ట్ చేసి అదో ప్లాస్. ఇంకో రెండో విషయం ఏంటంటే, పర్సను తెలియని కొన్ని ఏరియాల్లో కంటే బాగా డెప్త్కి వెళ్ళినప్పుడు బయటికి రావడానికి గూగుల్ మ్యాప్ వాడాల్సి వస్తుంది. కస్టమర్ రాగానే అంటే OTP ఎంటర్ చేసి రైడ్ స్టార్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆర్డర్ పడిపోతుంది. అప్పుడు గూగుల్ మ్యాప్ చెక్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు. అయితే రిజెక్ట్ చేస్తే అప్పుడు చూడడానికి అవుతుంది. అప్పుడు రిజెక్ట్ చేసామంటే రైడర్ మీద ఎక్కువ నెగిటివ్ పడిపోతుంది, అంటే రైడ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువ రైడ్లు క్యాన్సిల్ చేయకూడదు, రిజెక్ట్ చేయకూడదు, మెయిన్ ఆఫ్ ద పాయింట్. కానీ ఏమవుతుందంటే ఇదే ఇష్యూ వస్తుంది. మ్యాప్ చెక్ చేయడం కోసం కొంత టైం కూడా ఇవ్వట్లేదు. ర్యాపిడోలోని ఎలాగుంటుందంటే రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 minutes లేదంటే కస్టమర్ డెస్టినేషన్కి వెళ్ళిపోతా, అంటే ఒక 5 నిమిషాల్లో లేదంటే 10 నిమిషాల్లో దిగిపోతారు అనుకున్న టైంలో రైడ్ నెక్స్ట్ రైడ్ అనేది ఫ్లాష్ అవుతుంది. బట్ ఇక్కడ అయితే అలాగ అవ్వట్లేదు. కస్టమర్ని ఎక్కించుకోగానే నెక్స్ట్ రైడ్ ఫ్లాష్ అయిపోతుంది. దానివల్ల మ్యాప్ అనేది చెక్ చేసుకోవడానికి అస్సలు అవ్వట్లేదు. అది ఒక ఫ్లాస్ కనిపిస్తుంది అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే
కంటిన్యూస్ రైడ్స్ అయితే ఉంటున్నాయి. బట్ ఎప్పుడైతే టీఎం పాలెం హనుమంతవాక దాటి వెళ్తున్నామో అటు నుంచి అయితే రైడ్స్ అయితే అస్సలు ఉండట్లేదు. సిటీలో అయితే నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి, నాట్ ఏ ప్రాబ్లం. అలాగా మన రైడ్ తర్వాత రైడ్ కన్ఫామ్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్కువగా నేను చూసింది ఏంటంటే లాంగ్ పికప్స్. అంటే ఫర్ సపోజ్ నేను ఒక పికప్కి డ్రాప్ చేయడానికి, ఒక కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా కస్టమర్ లొకేషన్ నుంచి 2 km అవతల పికప్ చూపిస్తుంది. అది ఒకటి సెర్చ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఆ ఫ్లాజ్ ఒకటి ఉంది, అది ఒకటి ఇబ్బంది ఉంది. అండ్ రెండు ఏంటంటే వాడు చూపించడం 2 km చూపిస్తుంది, బట్ యాక్చువల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2.5, 2.7 ఇలా రేజ్ అయిపోతుంది. దానివల్ల రైడర్ ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే లాంగ్ పికప్లు చేస్తే ఇందులో పికప్కి కస్టమర్ పిక్ చేసుకోవడానికి అయితే రైడర్ డబ్బులు రావు, డ్రాప్ చేసిన దానికి మాత్రమే వస్తుంది. సో అంతే లాంగ్ పికప్లు వస్తే కొంచెం ఇబ్బంది. కానీ ర్యాపిడోలో అయితే కనుక దీన్ని అధిగమించే విధంగా లాంగ్ పికప్ ఉంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది కలుపుతారు, అది చూపిస్తారు కూడా. ఇక్కడ అది చూపించట్లేదు, అది కలుస్తుందా కలవట్లేదు అనేది తెలియదు. అది ఒక బ్లాగ్ కనిపించింది. సో కంటిన్యూగా అయితే నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఆ రైడ్లు మనం ఎలాగైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో అలాగే వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నేను ఆర్డర్ మైలేజ్ అయితే బండి మైలేజ్ అయితే నేను చెక్ చేస్తాను. నేనే చెప్పాను ఇంకా మైలేజ్ చెక్ చేసి పెట్రోల్ లేదని సగంలో వచ్చినాను. సో ఇవాళ మైలేజ్ చెక్ చేస్తే నాకు అరౌండ్ పర్ లీటర్కి 60 km వచ్చింది. ఆ లెక్కను చూసుకుంటే నేను ఆన్ అండ్ యావరేజ్గా పర్ డే 200 km తిరుగుతున్నాను. 180, 130 అంటే రోజుని బట్టి. ఒకవేళ నైట్ నిజంగానే 9 వరకు ఉంటే అట్లీస్ట్ నా అంచనా కరెక్ట్ అయితే 230 దాకా టచ్ అవుతుంది కేఎం పర్ డే తిరిగే కేఎం. సో అది మనం చూసుకోగలిగితే మనం ప్రాఫిటబుల్ ఎక్కడికైందంటే మన బైక్ మైలేజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అదొక్కటి చూసుకుంటే చాలు, మనం తెలియచవడం అవసరం లేదు. సో దీని తర్వాత అయితే మీకు ఎంత వచ్చింది రీడింగ్స్ అన్నీ యాజ్ యూజువల్గా మీకు చూపిస్తాను. సో చూసేయండి మీరు. సో మీకు చెప్పినట్టే క్యాలిక్యులేషన్ అయితే మొత్తం రెడీ చేశాను, మీరు చూద్దరు. కానీ నిన్న ఎండింగ్ రీడింగ్ వచ్చేసరికి వాళ్ళ స్టార్టింగ్ రీడింగ్ సో 1348.5.2 మైనస్ ఎండింగ్ రీడింగ్ వచ్చేసరికి 13,650.8. సో 165 km మనకు తిరిగింది. సో దాన్ని డివైడ్ బై 59 చేస్తున్నాను. సో ఎంత అనేది డివైడ్ అవుతుంది. సో దాని నుంచి మనం పెట్రోల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 308. సో మనం 308 కదా, మనం ఇవాళ ఎంత సంపాదించాను దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. నేను యాప్లో చెక్ చేస్తే నాకు 883 రూపీస్ చూపించింది. ఇది 22 రైడ్స్కి అనమాట. ఓకే, ఫ్రమ్ ఇది ఆల్మోస్ట్ 7 hours ఆఫ్ లాగిన్కి నాకు వచ్చిన ఇన్కమ్ 886 రూపీస్. దీంట్లోంచి మనం 308 కనుక తీసేస్తే అరౌండ్ 500 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది. కానీ మెయిన్ ఆఫ్ ద పాయింట్ ఇబ్బంది అయితే పడుతున్నాం. చూడండి ఇదే. సో మీకు వస్తున్న వీడియో అయితే ఇగ్నోర్ చేయండి. యాక్చువల్లీ మీతో కంటిన్యూ చేయడం కోసం జస్ట్ ర్యాండమ్గా ఒక వీడియో పెట్టేశాను, జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే. అయితే ర్యాపిడో అయినా సరే యూబర్ అయినా సరే ఎంత వర్క్ చేసామనేది హవర్లీ మ్యాక్సిమం 100 నుంచి 150 రూపీస్ మాత్రమే, అది హార్డ్లీ తిరిగితే కనుక. ఓకే, సో దానివల్ల ర్యాపిడో అయినా యూబర్ అయినా ఒకే కాస్ట్, దేంతో కొట్టుకున్నా పళ్ళు మాత్రం రాలుతాయి. సో హ్యావ్ ఎ సేఫ్ రైడ్. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవాళతో సెలవు. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కృష్ణ. Do not forget to like, share, subscribe and comment. గంట మాత్రం గట్టి కొట్టండి, అప్పుడే మరిన్ని వీడియోలు మీ చెంతకు వస్తుంది.